రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 3 బ్యాక్ బ్యూటీ. రితిమ ఎమ్మెల్యేపై ఉన్న కామవాంఛతో అతనితో మాట్లాడడానికి వస్తుంది. ఆమెను చూసి పిఏ పురుషోత్తంకి ఎలాగైనా రితిమని పడేయాలని అనుకుంటాడు. ఆది మనసులో కూడా ఆద్యని లొంగ తీసుకోవటానికి రితిమని యూజ్ చేసుకోవచ్చు అనుకుని, నా పిఏతో టచ్ లో ఉండండి అని రితిమతో అన్నాడు ఆది. వగలాడి నన్ను తిట్టి బయట నువ్వు చేస్తున్న పనులు ఇవా అని ఆద్యని తిట్టుకొని, సరే సార్ అని రితిమ చెప్పింది. కోపంతో ఆ రోజు తను తీసుకున్న ఆ నిర్ణయం ఎన్ని అనర్థాలకు దారితీస్తోందో రితిమకి తెలియదు. ఆది కన్నింగా నవ్వుకొని వెళ్లిపోయాడు. రితిమ మనసైన వారిని చూసిన ఆనందంలో మునిగిపోయింది. పురుషోత్తం తనకి వచ్చిన అవకాశానికి మురిసిపోయాడు. రితిమ వెళ్లిపోతుంటే ఆమెను వెనక్కి నుండి చూసి కామంతో పిచ్చెక్కిపోతున్నాడు పురుషోత్తం. అబ్బా దేవుడా, ఈ అమ్మాయికి అందం అంతా వెనకే పెట్టగదా, నేను ఈ బ్యాక్ బ్యూటీని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని తన ఛాతిపై చేవేసుకుని చొంగు కారుస్తున్నాడు. చీకటి పడినా ఇంటికి రాని రితిమ గురించి టెన్షన్ పడుతోంది ఆద్య. టైం 9 దాటింది. రితిమ ఫోన్ కలవటం లేదు. ఈ మధ్య వైజాగ్లో రౌడీలు పెరిగిపోవటంతో రేప్ కేసులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి. రితిమకి ఏమైనా జరుగుంటుందా అని కంగారుగా తిరుగుతోంది ఆద్య. 10 గంటలకి ఇంటి ముందు ఆటోలో దిగింది రితిమ. తనని చూసి కోపంగా వెళ్లి, టైం చూసావా ఎంత అయిందో, ఈ టైం వరకు రాకపోతే నేనేమనుకోవాలి అని అంది ఆద్య. నేనేమైనా చిన్న పిల్లనా, ఇప్పుడెందుకు కోపడుతున్నావు అని అసహనంగా అంది రితిమ. నువ్వు చిన్నపిల్లవి కాదు, ఆడపిల్లవి, అదైనా గుర్తుందా అని అంది ఆద్య. నాకు బాగా గుర్తుంది, కానీ నిన్న నీకు ఆ ఎమ్మెల్యే ఆదికి మధ్య రోడ్డు మీద ఏం జరిగింది అని అడిగింది రితిమ. ఆద్య జరిగింది చెప్పకుండా, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. ఎలానో తెలిసిందిలే, నువ్వు చెప్పు అని రితిమ అంటే, నీకు అన్నీ తెలిసాక ఇంక నేనేం చెప్పాలి అని ఆద్య అరచి తన రూమ్కి వెళ్లి కోపంగా డోర్ వేసింది. ఆద్య విషయం పూర్తిగా చెప్పకపోవటంతో ఆది చెప్పింది నిజమని నమ్మి ఆద్యని అపార్థం చేసుకుంది రితిమ. అర్ధరాత్రి 12 గంటలు. ఎవరో తలుపు కొడుతున్న శబ్దానికి మేలుకున్న ఆద్య వెళ్లి తలుపు తీయగానే, హ్యాపీ బర్త్డే అమ్ములు అని ఒక వ్యక్తి ఆద్యని హాక్ చేసుకుని తాను తెచ్చిన గిఫ్ట్స్ ఆమెకిచ్చాడు. థ్యాంక్ యూ బావా అని చెప్పి, ఈ టైంలో నువ్విక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది. తెలుసు కదా అమ్ములు, ప్రపంచంలో ఎక్కడున్నా నీ బర్త్డే రోజున నీ కళ్ళ ముందొచ్చి నిలబడతానని అని చెప్పి, ఒళ్ళంతా వేడిగా ఉంది, ఫీవర్ వచ్చిందా అని అడిగాడు వంశీ. ఆ బావా, లైట్గా ఉంది, టాబ్లెట్ వేసుకున్నాలే, తగ్గిపోతుంది అని చెప్పింది ఆద్య. లైట్గా ఏంటి లైట్గా, పెద్ద హాస్పిటల్కి పదా అని హడావుడి చేశాడు వంశీ. రెస్ట్ తీసుకుంటే పోయేదానికి హాస్పిటల్ వరకు ఎందుకు బావా అని వెనకడుగు వేస్తూ అంది ఆద్య. నిజం చెప్పు, డాక్టర్ ఇంజెక్షన్ వేస్తాడని భయపడుతున్నావు కదా అని అంటూ నవ్వాడు వంశీ. ఓ బావా అని నవ్వేసి, నువ్వు నా రూమ్లో నిద్రపో, నేను హాల్లో పడుకుంటా అని అంది ఆద్య. జ్వరంతో నిన్ను సోఫాలో పడుకొనిచ్చానని తెలిస్తే మీ అత్త నా తాట తీసది, నువ్వు వెళ్ళి నిద్రపో, నేను సోఫాలో పడుకుంటా అని చెప్పాడు వంశీ. ఆద్య నవ్వేసి ఇంకేమనకుండా తన రూంలోకి వెళ్లిపోయింది. ఏ బంధాలనైతే తను వదిలేసొచ్చిందో ఆ బంధాలే తనని వెతుక్కుంటూ వస్తున్నాయి. వద్దని ఆపలేదు, రమ్మని స్వాగతించలేదు. జరిగేది కాలానికి వదిలేసి కనులు బరువుగా వాలిపోతుంటే నిద్రపోయింది ఆద్య. రితిమ ఉదయం నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి ఎవరో తెలియని ఒక వ్యక్తి సోఫాలో నిద్రపోవటం చూసి, దొంగ దొంగ, ఎవరైనా వచ్చి కాపాడండి అని అరిచింది. రితిమ అరుపులకి నిద్రలేచిన ఆద్య వేగంగా బయటకొచ్చేసరికి వంశీని ముసుగు వేసి మరీ బాధేస్తుంది రితిమ. వంశీకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. రితిమ దెబ్బలకి నిద్రమత్తు వదిలిన వంశీ, నేను దొంగను కాను అని అరుస్తున్నా రితిమ వినట్లేదు. ఆద్య వచ్చి రితిమ చేపట్టి ఆపి, ఆపవే, అతను మా బావ అని అంది. అవునా, నేను దొంగనుకొని 2 దెబ్బలు ఎక్కువే వేసేసానే, ఇప్పుడెలా అని తప్పు చేసిన దానిలాగా ఆద్య వెనుక నిల్చుంది. వంశీ గుర్రున చూసి, చిన్నప్పటి నుండి మా అమ్మ కూడా నన్ను ఇన్ని దెబ్బలు కొట్టలేదు తెలుసా
అని అరిచాడు. సారీ సార్ అని తడబడుతూ చెప్పింది. మీరు సోఫాలో పడుకుని కనిపించేసరికి దొంగనుకున్నా అని రితిమ మాట కంప్లీట్ చేసేలోపు దేవుడు నీకు అంత బుర్రిచ్చి అందులో గుజ్జు పెట్టడం మర్చిపోయినట్టున్నాడు. దొంగలెవరైనా దర్జాగా సోఫాలో పడుకుంటారా? అయినా నా మొహం చూస్తే మీకు దొంగలా అనిపిస్తోందా అని కోపంగా అడిగాడు వంశీ. తప్పైపోయింది, సారీ అని చెప్పానుగా, ఇంకా ఈ విషయం లాక్ చేయకండి అని కోపంగా వెళ్లిపోయింది రితిమ. ఈ పిల్లకి పొగరేం తక్కువ లేనట్టుగా ఉంది అని మనసులో అనుకుని పొద్దున్నే ఈ దెయ్యం నా నిద్రంతా డిస్టర్బ్ చేసింది అని అన్నాడు వంశీ. ష్, తనకి వినిపిస్తుంది అని మెల్లగా చెప్పి ఫ్రెషో బావా, వేడిగా టిఫిన్ చేస్తా అని ఆద్య అంది. నువ్వెప్పుడు వంట నేర్చుకున్నావే, నీకెందుకు ఇవన్నీ అసలు అని వంశీ మాట పూర్తి చేసేలోపే, బావా ఇక్కడున్నంత వరకు నా గతం గురించి మాట్లాడొద్దు, అదే నువ్వు నాకు చేసే చాలా హెల్ప్. ఇక వంటంటావా, అమ్మాయిని కదా, నేర్చుకోక తప్పుతుందా అని నవ్వేసి కిచెన్లోకి వెళ్లిపోయింది ఆద్య. అక్కడ వాల్పై ఉన్న ఆద్య ఫోటో దగ్గరికి వెళ్లి ఆ ఫోటోని చేత్తో తడుముతూ, ఎంత పెద్దయిపోయావో, చిన్నప్పుడు బుజ్జి పెదవులు, చిన్ని ముక్కు, పాల బుగ్గలతో ఉన్న నువ్వు ఇప్పుడు పూర్తిగా విరిసిన రోజా పువ్వులా మారిపోయావు అమ్ములు. కాని ఎలాగైనా నిన్ను నా పాత అమ్ములుగా మార్చేసి పెళ్లి చేసుకోవాలి. నీతో చాలా జీవితం ఊహించేసుకున్నానే. ఇప్పుడు నువ్వు చాలా మారిపోయావు. నా ప్రేమని నువ్వు కన్సిడర్ చేస్తావా అని మనసులో అనుకుని నిట్టూర్చాడు. తన రూంలోకి వెళ్లిన రితిమ నిన్న తన ఫోన్లో సేవ్ చేసిన పురుషోత్తం నెంబర్కి డయల్ చేసింది. బ్యాక్ బ్యూటీ అని రితిమ నెంబర్ సేవ్ చేసుకుని ఉంటాడు పురుషోత్తం. ఈ పిల్లేంటి పొద్దున్నే నాకు ఫోన్ చేస్తుంది అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు పురుషోత్తం. హలో ఉత్తమ్ గారు అని రితిమ అంటుంటే, నా పేరు ఉత్తమ్ కాదు, పురుషోత్తం అని సరిచేశాడు పురుషోత్తం. అదేనండి పురుషోత్తం గారు, నేనెందుకు కాల్ చేశానంటే అని రితిమ అనగానే, చెప్తే కదా తెలుస్తుంది అని ఆవలిస్తూ అన్నాడు పురుషోత్తం. అబ్బా వినండి, మన కథలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు అని అంది రితిమ. ఏ కథలోకి అని అడిగాడు పురుషోత్తం. అబ్బా వీడికన్నీ వివరంగా చెప్పాలి అని మనసులో విసుక్కుంటూ, అదేనండి మా ఇంటికి ఆద్య వల్ల బావొచ్చాడు, చూస్తుంటే ఎవ్వరి మీద తేడాగానే అనిపిస్తోంది అని అంది రితిమ. ఏంటి, ఆద్యకి బావ కూడా ఉన్నాడా? నా ఎంక్వైరీలో తనకి ఫ్యామిలీ లేదని తెలిసిందే అని మనసులో అనుకుని, సరే వాళ్ళని బాగా గమనిస్తూ ఉండు, ఏదైనా ముఖ్యమైన విషయం తెలిస్తే నాకు ఫోన్ చేయి అని అన్నాడు పురుషోత్తం. అలాగే అని అంది రితిమ. తిన్నావా అమ్మాయి, కాలేజ్కి వెళ్తున్నావా అని కన్సర్న్గా అడిగాడు పురుషోత్తం. వీడికి నా పర్సనల్ విషయాలెందుకో అని తిట్టుకొని, ఇప్పుడే లేచా, పాచిమొహంతో ఏం తింటామని తినలేదండి, నేనిక ఉంటానండి అని కాల్ కట్ చేసింది రితిమ. ఈ పిల్లకి బలుపు ఎక్కువే, అది నేను తగ్గిస్తాలే అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్లాడు. ఆదికి నైట్ అంతా నిద్రలేదు. కళ్ళు మూస్తే చాలు ఆద్య కల్లోకొచ్చి కవ్వించడంతో, ఈ పిల్ల నన్ను పగలే కాదు రాత్రి కూడా టార్చర్ చేసి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, దీనికి వేగంగా చెక్ పెట్టాలి అనుకుని పురుషోత్తం కాల్ చేయటంతో లిఫ్ట్ చేసి, ఉదయాన్నే మీ గోలేంటయ్యా అని చిరాగ్గా అన్నాడు ఆది. రితిమ చెప్పిన విషయం ఆదికి పోస్ట్ చేసి, ఏం చేయమంటారు సార్ అని అడిగాడు పురుషోత్తం. ఆది ఒక్కసారి సీరియస్ అయిపోయాడు. ఆద్యకి బావున్నాడు, అది కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడంటే ఎందుకో నార్మల్గా తీసుకోలేకపోతున్నాడు. అదేంటి, ఆద్య అనాథన్నావుగా, సడన్ గా బావెక్కడి నుంచి చూడబడ్డాడు, ఆకాశం నుండా అని కోపంగా అరిచాడు. అదే సార్ నాకు కూడా అర్థం కావడం లేదు, ఆ ఆద్య గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటా అని అన్నాడు పురుషోత్తం. ముందు ఆ పని చెయ్యి, వీలైనంత ఎక్కువగా డిగ్ చెయ్యి, నాకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని వార్న్ చేశాడు ఆది. ఓకే సార్ అని కాల్ కట్ చేశాడు పురుషోత్తం. ఉదయాన్నే టిఫిన్ చేశాక, అమలు గుడికెళ్ళారా, ఈరోజు నీ బర్త్డే కదా అని అన్నాడు వంశీ. ఏంటాద్యా ఈరోజు నీ బర్త్డేనా, కానీ కాలేజీలో అని రితిమ ఆశ్చర్యంగా అంటుంటే, సర్టిఫికేట్స్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉందిలే అని తడబడుతూ చెప్పింది ఆద్య. సరేలే ఏదైతే నేను హ్యాపీ బర్త్డే అని చెప్పి, నువ్వు కాలేజ్కి రావట్లేదా మరి అని అడిగింది రితిమ.
థ్యాంక్ యూ, గుడికెళ్ళొస్తా అని చెప్పింది ఆద్య. సరే బాయ్ అని చెప్పి రితిమ వెళ్ళిపోయింది. బావా, ఇక్కడ నా గురించి ఎవరికీ ఎక్కువగా ఏమీ తెలీదు. పాత విషయాలు ఎక్కువగా మాట్లాడుకో. కొన్ని నిజాలు కొత్త వాళ్ళకి తెలియకపోతేనే మంచిది అని అంది ఆద్య. నేను జాగ్రత్తగా ఉంటానమ్ములు, డోంట్ వర్రీ అని చెప్పాడు వంశీ. థ్యాంక్స్, అర్థం చేసుకున్నందుకు. ఒక్క 10 నిమిషాలు, రెడీ అయి వస్తా అని తన రూమ్కి వెళ్ళిపోయింది ఆద్య. ఆది ఒక గుడి ఓపెనింగ్ సెరమనీ కోసం పిలిస్తే అటెండ్ అయ్యాడు. ఆ గుడి ఆద్యకు కూడా దగ్గరే అవడంతో గుడి ఓపెనింగ్ అవుతుంది కదా అని వంశీతో పాటు అదే గుడికి వెళ్తుంది. అనుకోకుండా ఎదురైన ఆది ఆద్య ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉన్నారు. వీడేంటిక్కడా అన్నట్టు ఆది చూపులుంటే, ఇదేంటిక్కడా అన్నట్టుగా ఆది చూపులున్నాయి. వీళ్ళ చూపుల యుద్ధాన్ని ఆపుతూ వెళ్దామా అమలు అని వంశీ ఆద్య చెయ్యి పట్టి పిలిచాడు. అప్పుడు పడ్డాయి ఆది కళ్ళు వంశీ మీద. వంశీ అందంగా ఉండడం ఆదికి అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా వంశీ ఆది చేయి పట్టుకోవడం అస్సలు నచ్చలేదు. ఎవడు వీడు నా మ్యూజిక్ సిస్టమ్ పైన చేవేస్తున్నాడు అని టెంపర్ సినిమాలో ఎన్టీఆర్లా ఊగిపోతున్నాడు. ఆది ఒంట్లో బ్లడ్ బాయిల్ అవుతుంది. అక్కడ ఉన్నది గుడి కాకపోతే వంశీ చెయ్యి విరిచెయ్యాలన్నంత కోపంతో కాలిపోతూ ఉన్నాడు ఆది. ఆద్య వంశీతో పాటు వెళ్లిపోయింది. ఆది కోపానికి పక్కనే ఉన్న పురుషోత్తం చెయ్యి బలయింది. రోడ్డుపైన ఆది ఆదిని ముద్దు పెట్టుకున్నప్పుడు చూసిన ఒక ముసుగు వ్యక్తి మళ్లీ గుడి దగ్గర కూడా ఆదిని దూరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాడు. అక్కా, ఈ ఆదిగాడెందుకో ఆ పంతులమ్మ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నాను అని ఆ ముసుగు వ్యక్తి చెప్పాడు. ఈసారి మన ప్లాన్ తప్పకూడదు బసవా. వాడు నాకు చేసిన అన్యాయానికి వాడిని చిత్రవధ చేసి చంపాలి అని కర్నూల్లో ఉన్న శ్రీవల్లి కోపంగా అరిచింది. అలాగే అక్క, నేనిక్కడ జరిగేది ఎప్పటికప్పుడు నీకు చెప్తా. మంచి సమయం చూసి వేసేద్దాం అని ముసుగులో ఉన్న బసవ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మెట్లెక్కుతున్న ఆద్య కడిగిన మెట్లపై నీటి తడికి జారి పడిపోతూ ఉండడంతో పడకుండా ఆద్య నడుం పట్టి ఆపాడు వంశీ. ఆ సీన్ చూడగానే ఆది బీపీ మీటర్ దాటెంత రైజ్ అయ్యి వంశీ అంతు చూడాలన్నంత కోపంగా ముందుకు నడిచాడు. ఆద్య వంశీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందా? అసలు శ్రీవల్లి ఎందుకు ఆదిని చంపాలనుకుంటోంది? ఆది నెక్స్ట్ వంశీనేం చేస్తాడు? ఈ ముగ్గురు జీవితాలు ఏ మలుపులు తిరిగాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.